सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते अयं मुहूर्तः राणा नायस राणा मुहूर्तलग्नकाले सूर्यादिग्रहाणां ग्रहाणां प्राप्तिरस्तु विराजो अधिपुरुषः चक्षु सूर्यो तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रियुगं स्मरामि आरम्भमुहूर्तः सुमुहूर्तोऽस्तित्यनुगृह्णन्तु यजमान आयुस्तेजो दधाति मंगल दिव्य नीराजनं दर्शयामि रक्षान् सारी कार्यक्रम నిలబెట్టండి మరి కూర్చోబెట్టేసి అంటే నాగేశ్వరరావు గారు ముందు ఒకటి కొంచెం మేడం ఒకసారి తొందర పెట్టారు అన్న బుజ్జన 45 సంవత్సరాల క్రితం నేను కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించా కదా. నేనే తిరిగేవాడిని గ్రామం. చాలా దుర్భరమైన పరిస్థితి, చాలా పేదరికంలో ఉండే గ్రామాలు మన గ్రామాలు. జ్ఞాపకం ఉంది కదా, నాయకుడు చిన్నపిల్ల ఉంటాడు, అప్పుడు మర్చి ఉండదు. అంటే ఆ రకంగా ఈ గ్రామాలు తిరిగిన తర్వాత చాలా మంది ఉన్నారు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ పోయినారు. మిగిలిన వారు ఇప్పుడు గ్రామాభివృద్ధి కోసం, గ్రామ సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. మొన్న నా దగ్గరికి వచ్చారు, అన్న నీళ్ళు రాకపోతే మిర్చి వేసుకునే ఇబ్బంది పడతారని చెప్తే మళ్ళా నేను మన తులసిరెడ్డి గారు ఈయన ఫోన్ చేశారు, విశ్వనాథ్ రెడ్డి. నేను అందివేలు ఉన్నా. అప్పుడు అందివేలు మంత్రి గారితో మాట్లాడి, సీతో ఈఎన్సీతో అందరితో మాట్లాడి మళ్ళీ ఇమీడియట్ గా నీళ్లు కావాలి, లేకుంటే రైతులు నష్టపోతారు. ఈ ఏప్రిల్ చివరి దాకా ఇవ్వాల్సి వస్తుందేమో, కాబట్టి ముందు దాకా ఒక 4 రోజులు వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వండి చెప్పాం. నీళ్లు ఇమ్మీడియట్ ఇచ్చినారు. కాబట్టి ఆ రకంగా వాట్ ఎవర్
కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అవకాశం వచ్చింది, మిర్చి చేసుకున్న రైతులు కూడా కొంచెం బాగుపడడానికి అవకాశం ఉంది. నిన్న జొన్నలు కూడా వేసాం సార్, జొన్నలు కానీ అదే కాక మొక్కజొన్న వేసాం. దానికి కూడా తీసుకుంటామని గతంలో తీసుకున్నాం. మన రైతులు అడిగితే రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా రైతులకు గిట్టుబాటు ధర రావాలని తెలుగుదేశం పార్టీ ఆకాంక్షిస్తుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నామని చెప్పి ముఖ్యంగా చేశాం. మేజర్గా ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు 20 లక్షల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన చేశాం. అక్కడ గ్రామంలో కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్ వేశాడు నాగేశ్వరరావు గారు. మరి అదేవిధంగా మంచినీటి వ్యవస్థ గురించి చెప్పాడు చాలాసార్లు. నిన్న కూడా ఏదో గ్రామంలో అడిగారు, సార్ నీళ్లు రావడం లేదంటే నీకు అంతవరకు కావాలంటే బోర్ ఇప్పిస్తాను, తాగండి నీళ్ళు ఇబ్బంది ఉంటే అని చెప్పాం. అక్కడ కూడా పోయించారు, ట్యాంక్ కూడా ప్రపోజ్ చేశాం. ఇప్పుడు ఈ గ్రామంలో కూడా ఇక్కడే ఉన్నారు అధికారులు, ఈ ప్రపోజ్ చేశారు. మీకు అది ఆలోచన చేద్దాం, మళ్ళీ అధికారులతో మాట్లాడి ఎట్టు దగ్గర ఎత్తుంది మరి కాకుండా మరి దూరం